వెల్కమ్ టు ఎయిమ్ బాలమేధ కోచింగ్ సెంటర్. నవోదయ విద్యాలయాలు మరియు సైనిక్ స్కూళ్లకు సంబంధించి పూర్తి సమాచారంలో భాగంగా ఈ వీడియోని పార్ట్ 2గా అందిస్తున్నాం. ఎవరైనా సరే పార్ట్ 1 చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా చూడవచ్చు. ఈ వీడియోలో మనం నవోదయ విద్యాలయాలు మరియు సైనిక్ స్కూళ్ళకు సంబంధించి సీట్ రావాలంటే అర్హతలు ఏమిటి, సీట్ వస్తే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సైనిక్ స్కూల్ అండ్ నవోదయ విద్యాలయాల అర్హత ఏమిటి, సీటు వస్తే ప్రయోజనం ఏమిటి? ముందుగా మనం ఎవరు అర్హులో చూసుకుంటే, నవోదయ విద్యాలయాలకు సంబంధించి 1 మే 2013 తర్వాత అదేవిధంగా 31 జూలై 2015 లోపు అయితే పుట్టి ఉండాలి. ఈ తర్వాత ఎవరైతే పుట్టి ఉంటారో 31 జూలై తర్వాత ఎవరైతే 2015లో పుట్టి ఉంటారో వాళ్ళైతే నవోదయ విద్యాలయాల ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. వాళ్ళు 5th క్లాస్ చదువుతున్నా సరే నవోదయ విద్యాలయాల ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా నవోదయ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తారు, 3rd 4th 5th అయితే కంటిన్యూస్గా చదువుతూ ఉండాలి, ఎక్కడ కూడా బ్రేక్ ఇవ్వకూడదు, అలాగని ఎక్కడ కూడా రిపిటేషన్ అనేది ఉండకూడదు. ఆ విధంగా కంటిన్యూగా చదివితే మాత్రమే నవోదయ విద్యాలయాల ఎగ్జామ్ అనేది రాయడానికి అవుతుంది. క్లియర్? అయితే ఇక్కడ నేను 6th క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించి అయితే చెప్తున్నాను. అదేవిధంగా సైనిక్ స్కూల్కి సంబంధించి అయితే ఈ ఏజ్ లిమిట్లో అంటే 1 ఏప్రిల్ 2013 తర్వాత అదేవిధంగా 31 మార్చ్ 2015కి ముందు అయితే పుట్టి ఉండాలి. ఇక్కడ ఈ ఏజ్ లిమిట్ మధ్యలో ఉన్నట్లయితే సైనిక్ స్కూల్ సెలక్షన్ టెస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ చూసుకుంటే 5th క్లాస్లో ఉంటుండగా కూడా రాయొచ్చు. అంటే నేను ఇక్కడ 6th క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించి చెప్తున్నాను. అదేవిధంగా 6th క్లాస్లో ఉంటున్నప్పుడు కూడా రాయొచ్చు ఈ ఏజ్ లిమిట్ కానీ ఉంటే. అదేవిధంగా 7th క్లాస్లో కూడా రాయొచ్చు. ఇక్కడ గమనించాలి, నేను 2025కి సంబంధించి చెప్తున్నాను. మీరు 2026లో కనుక చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ఇయర్కి +1 చేయడమే, అంటే 2014 అవుతుంది. ఇక్కడ ఈ ఇయర్కి ఒక +1 చేస్తే 2016 అయితే అవుతుంది. ఈ ఏజ్ లిమిట్ అనేది చూసుకోవాలి నెక్స్ట్ ఇయర్ అనుకుంటే. క్లియర్? ఇక్కడ మనం 6th క్లాస్లో ఉన్నప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడు కూడాను ఎగ్జామ్ రాయొచ్చు, కానీ మనకి ప్రవేశం మాత్రం 6th క్లాస్లోనే ఇస్తారు. మనం 6th క్లాస్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ రాసాం కదా అని చెప్పేసి మనకి సైనిక్ స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు 7thలో అయితే ప్రవేశం ఉన్నప్పుడు మళ్ళీ 6th నుంచి అయితే చదవాల్సి ఉంటుంది. కాబట్టి 7thలో ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కొద్దిగా ఆలోచించవలసిన విషయం అయితే ఇక్కడ ఉంది. క్లియర్? నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే నవోదయ విద్యాలయాలు మరియు సైనిక్ స్కూల్లో ఫెసిలిటీస్ ఏమిటి? ముఖ్యంగా సైనిక్ స్కూళ్ళ గురించి కానీ నవోదయ విద్యాలయాల గురించి కానీ చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ ఫెసిలిటీస్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎటువంటి కార్పొరేట్ స్కూళ్ళు కూడాను నవోదయ విద్యాలయాల ముందు అయితే పనికిరానట్టుగా ఉంటుంది. చాలా పెద్ద క్యాంపస్, అదేవిధంగా సైనిక్ స్కూల్ కూడాను చాలా పెద్ద క్యాంపస్ అయితే ఉంటుంది. ఫుల్గా అన్ని ఫెసిలిటీస్ అయితే కల్పించబడి ఉంటాయి. కార్పొరేట్ స్కూల్లో ఏంటంటే ఒక కంఠస్థ పెట్టించడము, కొన్ని విధానాలు అయితే పిల్లల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. ఇక్కడ క్లారిటీ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉంటూ పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ ఇస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెండిటికి సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా తెలివైన పిల్లలు అయి ఉంటారు. వాళ్ళ మధ్యన మన తెలివైన పిల్లడు వెళ్ళి చదివితే ఖచ్చితంగా తెలివైన విద్యార్థి అవుతాడు తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను అంటే విద్యాపరంగా కానీ అదర్ టాలెంట్స్లో కానీ తగ్గే పరిస్థితి అయితే ఉండదు. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే కో ఎడ్యుకేషన్ అనేది 2 సైనిక్ స్కూల్ అండ్ నవోదయ విద్యాలయాల్లో ఉంటుంది. రెండిట్లో కూడాను రెసిడెన్షియల్ విధానంలో మాత్రమే ఉంటుంది. ఎవరు కూడాను అప్ అండ్ డౌన్ చేయడానికి అయితే అవ్వదు. మనకు దగ్గరలోనే ఇల్లు ఉన్నా సరే మనకి అప్ అండ్ డౌన్ చేయడానికి అవ్వదు. తర్వాత ఇంగ్లీష్ మీడియము అండ్ సిబిఎస్ఈ సిలబస్ అయితే ఉంటుంది. రెండిట్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, సిబిఎస్ సిలబస్ ఎన్సీఆర్టీ వారు తయారు చేసిన సిబిఎస్ సిలబస్ మాత్రమే చెప్తారు. దానితో పాటుగాను జేఈఈ, నీట్ వాటికి కూడా ప్రయారిటీ అయితే ఇస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడాను. అది ఫర్దర్గా మాట్లాడుకుందాం. లైబ్రరీ కూడాను ఉంటుంది. ఏదైతే అప్డేటెడ్ బుక్స్ ఉంటాయో అప్డేటెడ్ బుక్స్తోని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అయితే లైబ్రరీ ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంటుంది. అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను పిల్లలకి సహకారం అందించే విధంగా మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి.
ఎమర్జెన్సీ విషయాల్లోనూ అదేవిధంగా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా అక్కడ మెడికల్ సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఆ విషయంలో తల్లిదండ్రులు ఎవరు కూడాను భయపడవలసిన అవసరం లేదు. సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే నవోదయ విద్యాలయాల్లోనూ అదేవిధంగా సైనిక్ స్కూల్కి సంబంధించి కరిక్యులర్ యాక్టివిటీస్ అయితే పీటీ అంటే ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది, ఎన్సీసీ ఉంటుంది, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటుంది అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. రెండిట్లో కూడాను కామన్గా ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి. వీటితో పాటు ఎడ్యుకేషన్ కూడాను ప్యారలల్గా అయితే వెళ్తుంది. తర్వాత చూసుకుంటే సైనిక్ స్కూల్లో డిబేట్స్ అనేవి జరుగుతాయి. అదేవిధంగా పరేడ్స్, భవిష్యత్ సైనికుడిని రూపొందించే మార్గంలో పరేడ్స్ కూడాను ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ హార్స్ రైడింగ్ కూడాను నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా స్విమ్మింగ్, పిల్లలకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్లకు తగ్గట్టుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఎంకరేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తుంటాం చాలామంది పిల్లలు మార్క్స్ అయితే ఎక్కువ రావచ్చు కానీ చాలా విషయాల్లో అయితే వెనకబడి ఉంటారు. ఫిజికల్ స్ట్రెంగ్త్ విషయంలో కూడాను వెనకబడి ఉంటారు. అలా కాకుండా ఇక్కడైతే ఓవరాల్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. కేవలం ఫిజికల్ కాదు, మెంటల్ కాదు, రెండింటికి కూడా ప్యారలల్గా అవకాశం ఇస్తూ ఓవరాల్ డెవలప్మెంట్కి అయితే ఇక్కడ కృషి చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం నవోదయ విద్యాలయాలకు వచ్చేసరికి, సైనిక్ స్కూల్స్కి వచ్చేసరికి చాలామంది ఏ అభిప్రాయంతో ఉంటారంటే కరిక్యులర్ యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయి, అక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి కొద్దిగా తక్కువ ప్రయారిటీ ఇస్తారు అన్న భావన అయితే ఉంటుంది. అటువంటి భావన అయితే మీకు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకించి జేఈఈ మరియు నీట్కి సంబంధించి అయితే ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సైనిక్ స్కూల్లో చూసుకున్నట్లయితే ఎన్డీఏ మరియు అదర్ డిఫెన్స్ ఎగ్జామ్స్ కూడాను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. ఇక్కడ నవోదయ విద్యాలయాలకు చూసుకునేసరికి దక్షిణ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ అయితే 2 years వరకును వాళ్ళకి ప్రత్యేకించి ఐఐటి మీద శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, క్లియర్. ఇక్కడ చాలామంది దక్షిణ ఫౌండేషన్ నుంచి వెళ్ళిన వాళ్ళు 96% వరకు కూడాను సక్సెస్ రేట్ సాధించిన వాళ్ళు ఉన్నారు. సో ఆ ఫెసిలిటీ కూడాను మనకి నవోదయ విద్యాలయాల్లో కల్పించబడుతుంది. ఈ వీడియోనైతే మనం పార్ట్ 2గాను తెచ్చాము. అదేవిధంగా పార్ట్ 3లో నవోదయ విద్యాలయాలు మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి ఫీజు ఎంత ఉంటుంది, స్కాలర్షిప్ ఎంత ఉంటుంది అనే విషయాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. పార్ట్ 3 లింక్ కూడాను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు అక్కడి నుంచి ఆ వీడియోను చూడవచ్చు. డియర్ పేరెంట్స్, ఎయిమ్ బాలమేద కోచింగ్ సెంటర్ పూండి నుంచి నవోదయ అండ్ సైనిక్ స్కూల్ RMS 6th ఎంట్రన్స్కి అయితే కంబైన్డ్ ఆన్లైన్ కోచింగ్ బ్యాచ్ 1ను April 5th 2025 నుండి అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అంటే నెక్స్ట్ నెల April 5th నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సైనిక్ స్కూల్కు 2026 6th ఎంట్రన్స్ ఎగ్జామ్ వరకు అయితే ఈ కోర్స్ కొనసాగుతుంది. అంటే దాదాపుగా 1 year అయితే కొనసాగుతుంది. ఈ కోర్సులో కీ ఫీచర్స్ ఏంటంటే చాలా తక్కువ ఫీజుతో నవోదయ అండ్ సైనిక్ స్కూల్ అండ్ RMS 6th ఎంట్రన్స్కి మూడిటికి కలిపి కంబైన్డ్గా ప్రతి సబ్జెక్ట్ను ప్రతిరోజు బేసిక్ నుండి బోధిస్తూ పబ్లిక్ హాలిడేస్ సమయాల్లో అయితే ఎక్కువ సమయం టీచింగ్ చేయబడును. టీచ్ చేసిన ప్రతి సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్కు డైలీ ఆన్లైన్ టెస్ట్ మరియు వీక్లీ ఆన్లైన్ టెస్ట్లు అయితే నిర్వహించబడును. ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించబడును. ఎగ్జామ్ దగ్గరలో ఫిజికల్ ఎగ్జామ్ పేపర్లు అయితే మీ ఇంటికి పంపించి ఆ పేపర్లకి వచ్చిన ఆన్సర్స్ని మేము పంపించిన లింక్ ద్వారా ఇచ్చినట్లయితే వెంటనే రిజల్ట్ అనేది అందరితో కంపేర్ చేసి ఇవ్వబడును. అయితే ప్రతి రిజల్ట్ వెనక కూడాను గ్రాండ్ టెస్ట్లకు కానీ అదేవిధంగా ఫిజికల్ టెస్ట్లకు గాను మీ ర్యాంకింగ్ను కూడా తెలియజేయబడును. వాటికి సంబంధించి ర్యాంకింగ్లు కూడా ఇస్తాము. అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ వాట్సాప్ గ్రూప్లో పిల్లలకి వచ్చిన డౌట్స్ని మరలా మా ఉపాధ్యాయ బృందం వారిచే వివరిస్తూ లైవ్ క్లాసులు చెప్పబడును, లేదా రికార్డెడ్ క్లాసులు అయితే పోస్ట్ చేయబడును. కోర్సుకు సంబంధించి ఆల్ సబ్జెక్ట్ మెటీరియల్ కానీ వర్క్షీట్స్ కానీ అవన్నీ కూడాను మీ ఇంటి వద్దకే పంపించి ఆ వర్క్షీట్లని మీ పిల్లల చేత చేయించిన తర్వాత వాటికి సంబంధించిన ఆన్సర్స్ను నెక్స్ట్ డే పోస్ట్ చేసే విధంగా అయితే ఈ విధానం ఉండబోతుంది. అయితే ఈ వర్క్షీట్స్కి కానీ బుక్స్కి కానీ ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఈ కోర్సుని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ఇంగ్లీష్ కర్సివ్ రైటింగు మరియు తెలుగు గుండ్రటి అక్షరాలు ఏ విధంగా రాయాలో కూడా మేము టీచ్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన వర్క్షీట్లు కూడా అయితే ఇంటికి పంపించబోతున్నాం. దీనికి అంతటికీ కలిపి ఒకేసారి ఫీజు చెల్లించడం జరుగుతుంది. మాటికి ఫీజు చెల్లించడం అయితే అవసరం లేదు. అది కూడాను నామినల్ ఫీజు. వీటన్నిటికీ మీరు జిరాక్స్లు తీసుకుంటేనే మీకు చాలా డబ్బులు అయితే అవుతాయి. అలాంటిది నామినల్ ఫీజుతో అయితే ఈ కోర్సును అందించబోతున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ కింద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ.
ఈ కోర్సులో మెటీరియల్స్, ఎగ్జామ్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియంలోనూ అందించబడును. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.